అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఐవ్యూ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనము బిఎన్ రెడ్డి నగర్కి చాలా దగ్గరలో అల్మాస్గూడలో ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి కట్టుకున్న ఇల్లు చాలా బాగుంటుందండి. ఈ ఇంటి వివరాలు కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈ వీడియో కంప్లీట్గా స్టార్ట్ చేద్దాం పదండి. ఇది పైన ఎదురుగా కనిపించేది రోడ్ అండి. అక్కడ నుంచి కేవలం 6వ ఇల్లు అండి. ఇది బిల్డింగ్ అనమాట, 2 BHK హౌస్. దీని ముంగట వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ఇది 30x45 అండి, 150 గజాలు అనమాట. ఇది కంప్లీట్గా అపోజిట్ 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి ముంగట కార్ పార్కింగ్ అండి. కార్ వచ్చేసి పెద్ద కార్ పడుతుంది. దీంట్లో ఒక ఇన్నోవా లాంటి సైజ్ పెద్ద కార్ పడుతుందండి. కంప్లీట్గా టేక్ అండి, డోర్స్ కూడా టేకు, ఫ్రేమ్ కూడా టేకు, అన్ని టేక్ అండి. ఈ కార్ పట్టే కాకుండా గలీలో కూడా మనకి బైక్స్ కూడా పడతాయి. ఇది 100 ఫీట్ల రోడ్కి కేవలం 6వ హౌస్ ఉంటుందండి. నియర్ బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ రావచ్చు ఈ ఇంటికి. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదండి, ఓనర్ కన్స్ట్రక్షన్ ఇది. దీనికి గాను 1000 ఫీట్స్ ఉంటుందండి బోరింగు. అలాగే 4500 కెపాసిటీ తోటి ట్యాంక్ ఉంటుందండి, సంపు ఉంటుంది. చూసుకోండి. గల్లీ వచ్చేసి 3 ఫీట్ల గల్లీ అది. ఈ చిడీల కింద వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి. చూడండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే చుట్టుముట్టు మొత్తం గల్లీ ఫ్రీగా ఉంటుందండి. 1.5 ఫీట్ గల్లీ ఉంటుంది. చుట్టుముట్టు తిరగొచ్చు అండి, పెద్దగా ఉంటుంది గల్లీ కూడా. చూడండి కంప్లీట్గా. ఇది 2 BHK హౌస్ అండి. దీనికి వచ్చేసి 3 వాష్రూమ్స్ ఉంటాయండి. ఈ కార్ పార్కింగ్ కానీ 4 బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుందండి ఇది, స్పేషియస్గా. ఇది 150 గజాల ఇల్లు కాబట్టి చాలా ఫ్రీగా పెద్దగా వచ్చిందండి ఇల్లు. ఇది బిఎన్ రెడ్డి నగర్ నుంచి కూడా చాలా దగ్గరలో ఉంటుంది, అంటే జస్ట్ 2.5 కిలోమీటర్స్లో ఉంటుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి. చూడండి, డిజైన్ కానీ చాలా బాగుంది. డోరు అన్ని క్వాలిటీ వస్తువులు వాడారండి. యాక్చువల్లీ వీళ్ళు సొంతంగా దగ్గర నుండి కట్టించుకున్నారండి, ఉందామని కట్టించుకున్నారు. కాకపోతే వీళ్ళకి వేరే ప్రాపర్టీ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది, ఉందామని పిల్లలు స్కూల్స్ అవి ఇబ్బంది అవుతుంది అనేసి వీళ్ళు సీల్ పెట్టేసేసారండి. చూడండి, ఫాల్ సీలింగ్, ఎదురుగా టీవీ అండి. టీవీ కలరింగ్ కానీ చాలా బాగా వచ్చింది. కింద మార్బుల్స్ అండి, వైట్ మార్బుల్స్ ఇచ్చారు. కట్టింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా బాగుంది మార్బుల్స్లో. కంప్లీట్గా ప్రతి ఒక్క రూమ్లో కూడా ఇలాగనే డిజైన్ ఉంటుందండి మార్బుల్స్ కింద గ్రౌండ్లో. ఇది వచ్చేసి ఆర్చ్ ఇచ్చారండి, వుడెన్ డిజైన్లో ఆర్చ్ ఉంటుంది మధ్యన. మనకి హాల్కి కానీ మనకు డైనింగ్ ఏరియాకి కానీ ఈ ఆర్చ్ ఉంటుందండి మధ్యన. చాలా బాగుంటుంది చూడడానికి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తున్నాము, నార్త్ ఒక డోర్ ఉంటుంది, ఈస్ట్ ఒక డోర్ ఉంటుందండి. నార్త్ డోర్ కూడా కంప్లీట్ టేక్ అండి. దీనికి కానీ ఇంకోటి, దీనికి స్లైడింగ్ డోర్స్ ఇవ్వలేదండి. ఇప్పుడు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇస్తారండి. దాంతో ప్రాబ్లం ఏంటంటే మనకు గాలి తక్కువ ఉంటుంది, అలాగే వెంటిలేషన్ కూడా తక్కువ ఉంటుందండి, వెళ్తురు. ఇది చూడండి, దేవుని రూమ్ ఇచ్చారండి. దేవుని రూమ్ చాలా పెద్దగా ఉంది, మంచిగా ఈజీగా మంచిగా కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ ఏం లేకుండా. దీనికి డోర్స్ కూడా బాగున్నాయి, చూసుకోండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది ఈ ఓపెన్ కిచెన్లో మంచిగా ఈజీగా ముగ్గురు నిలబడి పని చేసుకోవచ్చు అండి. ఈ దేవుని రూమ్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టారండి, ఎందుకంటే 100% వాస్తవం చెప్పాను కదా. ఈ మన ప్లాట్ఫామ్ అనేది దేవుని రూమ్కి తగలకుండా జరిపి కట్టారు. చూడండి కంప్లీట్గా. చూడండి, పెయింటింగ్ అంతా కూడా చాలా బాగుందండి. పైన కూడా షెల్ఫ్స్ అయితే చాలా బాగున్నాయి. దీనికి గాను వుడెన్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇల్లంతా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా మొత్తం ఒక 8 మంది సిట్టింగ్ టేబుల్ వేసుకొని ఈజీగా తినవచ్చు అండి, అంత బాగుంటుంది. పెద్దగా ఉంటుందండి డైనింగ్ ఏరియా కూడా. ఎదురుగా వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. చూడండి, చాలా బాగుందండి ఇల్లు మాత్రం. ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఇది వచ్చేసి 30x45 అండి సైజు, డైమెన్షన్ చాలా బాగా వచ్చింది. 150 గజాల ఇల్లు ఇది. ఇది ఆపోజిట్ 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది 100 ఫీట్ల రోడ్ నుంచి కేవలం ఒక 6 ఇల్లు అవుతుందండి. బస్సు స్టాప్ నుంచి జస్ట్ నడుచుకుంటూ రావచ్చు. ఏ బస్ అయినా మీకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి కానీ ఎక్కడ నుంచి అయినా కానీ బస్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బడంగపేట్ మున్సిపాలిటీ అండర్లో వస్తుందండి. ఇది ఈ ప్రాపర్టీ ఏరియా.
దీన్ని వచ్చేసి శ్రీ సాయి రామ్ అంటారండి, శ్రీ సాయి రామ్ హోమ్స్ అంటారండి, వెంచర్ పేరు. చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చూడండి, లేటెస్ట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ మోడల్ చాలా బాగుంది. ఎదురుగా వచ్చేసి కనిపిస్తుంది కండి మీకు అల్మార్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు, ప్లస్ షెల్ఫ్లు ఇచ్చారండి. కంప్లీట్గా మనం షెల్ఫ్ వుడెన్ వర్క్ చేసుకుంటే అల్మార్ కూడా దాని లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. చూడండి పెయింటింగ్ కానీ విండోస్ కంప్లీట్గా బాగున్నాయి. విండోస్ కూడా పెయింటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి, కాంబినేషన్ కలరింగ్ చూడండి. ఇది అటాచ్ వాష్రూమ్ అండి, ఇది చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి శ్రీ సాయిరామ్ హోమ్స్ అండి వెంచర్, ఇది రోడ్ నెంబర్ 2 వస్తుంది. అల్మాస్ కూడా కింద వస్తుందండి. ఇది బడంగపేట్ దగ్గరలో ఉంటుంది అండి. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే, దీనిలో మంచి బయటకు వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. డోర్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి కంప్లీట్గా. దీనికి గాను అది గోల్డ్ డిజైన్ ఇచ్చారండి, పట్టిస్లాగా ఇచ్చారు, దానికి చాలా బాగా వచ్చింది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఫ్లవర్ మోడల్ చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి, చాలా బాగుంది వెంటిలేషన్. చూడండి దీంట్లో కూడా అల్మార్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారండి, షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారండి. ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఉందండి, కన్స్ట్రక్షన్ పెయింటింగ్ అదంతా కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు దగ్గరలో మనకి ఓక్స్ వ్యాలీ స్కూల్ ఉంటుందండి ఈ ఇంటికి దగ్గరలో. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ డోర్ అండి. ఈ డోర్ తీయగానే మనకి 3 ఫీట్ల గల్లీ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో, కళ్ళు కూడా బైక్స్ పెట్టుకోవచ్చు మనము. ఇది ఓక్స్ వ్యాలీ అనే స్కూల్ ఉంటుందండి దగ్గరలోనే. అలాగే మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి దీనికి. మనకు అలాగే మన ఫంక్షన్స్ కానీ మనం చేసుకున్నప్పుడు కూడా మనకు రెగ్యులర్గా మనకు చుట్టాల వల్ల వచ్చినా కూడా మనకు ఇబ్బంది కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి బ్యాక్ సైడ్లో. అలాగే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. చూడండి మీకు ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎంతమంది వచ్చినా కూడా మనకి ఈజీగా బాగుంటుంది. ఇది ఎక్స్ట్రా ఒకటి వాష్రూమ్ బయట ఇచ్చారు. అలాగే మనకు చుట్టుముట్టు గల్లి అని చెప్పాను కానీ చూసుకోండి. ఇదండి ఇది ఎల్బీనగర్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఎల్బీనగర్ నుంచి. అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చేసి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ గాను, కాలేజెస్ గాను, బస్ స్టాప్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయండి. అసలు పైకి వెళ్ళి చూద్దామండి, మిగతా విషయాలని మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి చూడండి, ఇది మొత్తం గ్రాండ్ ఇచ్చారండి. ఆ గ్రాండ్ కూడా డిజైన్ కూడా ఇచ్చారండి, చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కదా డిజైన్ కార్నర్లో, చాలా బాగుందండి. అలాగే దీనికి వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనకి 1 crore చెప్తున్నారండి. ఈ ఇంటి రేటు కన్స్ట్రక్షన్ రేట్ కలుపుకుంటే అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మనకి ఎంత అయితే అవుతుందో అంతకే అమ్మేస్తున్నారు. వీళ్ళు ప్రాఫిట్ చూసుకుంటే బిల్డర్ కాదు, వీళ్ళు డైరెక్ట్ ఓనర్ కాబట్టి. ఇది 1 crore చెప్తున్నారు అంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. అలాగే మా నెంబర్ కింద ఉంటుందండి. మీకు ఏం డౌట్ ఉన్నా మీకు ఓనర్కి కాల్ చేయండి, మీ డౌట్ అనేది క్లియర్ చేస్తారు. అలాగే మీకు ఎవరికి కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. మీకు ఇది వచ్చేసి మేము ప్రమోషన్ వీడియో అండి, ఇది ఫ్రీ ప్రమోషన్ వీడియో. మీకు కూడా ఇలాంటి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి. మా నెంబర్ మీకు కింద ఇస్తామండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.